గోల్డ్ ఇచ్చామనుకోండి, అది వస్తుందా రాదా అనేది నమ్మకం లేదు. ఇది కేవలం వ్యక్తులకు సంబంధించినటువంటి ఇష్యూనే కాదు, దేశాలకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా అదే. సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు అమెరికాలో, స్విట్జర్లాండ్లో దాచుకుంటాయి బంగారాన్ని, ఆయా దేశాల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని. ఎందుకు? పరపతి పెంచుకోవడానికి. కానీ అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిణామాల దృష్ట్యా, యుద్ధాలు కొనసాగుతున్న దృష్ట్యా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అందుకే భద్రంగా అమెరికా నుంచి, స్విట్జర్లాండ్ నుంచి దాచుకున్నటువంటి బంగారాన్ని తీసుకొచ్చుకుంటున్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుగానే మేల్కొన్నారు. మేల్కొని గత 2 సంవత్సరాల నుంచి విడతల వారీగా బంగారాన్ని తీసుకురావడం మొదలుపెట్టారు. మన బంగారం మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం రేటు తగ్గే అవకాశం ఉందా? మన బంగారం విదేశాల్లో ఉన్నది మన దేశానికి వచ్చేస్తుంది. మరి బంగారం రేటు తగ్గుతుందా? వస్తే అని అంటే ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది అని చెప్పి గోల్డ్కి సంబంధించిన నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఎందుకనంటే వేరే దగ్గర ఉన్నప్పుడు అది మనం డబ్బులు ఇచ్చి దాచుకోవడం, కానీ మన దగ్గరికి మన బంగారం వచ్చింది కాబట్టి కొంత ధైర్యం, అంటే వేరే వాళ్ళకి ఇచ్చింది మన డబ్బులు మనకు వచ్చినాయి అనుకోండి, ధైర్యం ఉంటుంది. అలాగే బంగారాన్ని ఇమీడియట్గా కొనుక్కొని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనేటువంటి కాన్సెప్ట్లో ఆలోచిస్తుంది దేశమైనా వ్యక్తులైనా. అలా ఆలోచించినప్పుడు బంగారం రేటు తగ్గుతుంది అని. మరి దానికి తగిన విధంగానే బంగారం రేటు ఏంటి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ స్టడీ అయింది. ఈ మధ్యకాలంలో బంగారాన్ని విదేశాల నుంచి భారీగా మన బంగారాన్ని మనం తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి, బంగారం రేటు యాజ్ ఆఫ్ నౌ 131 రూపాయి తగ్గింది గ్రామ్కు. ఇక్కడ చూడండి, మొత్తం తగ్గుతూ వస్తుంది. ఇక్కడ పెరిగింది ఏప్రిల్ 30వ తారీఖు, ఇక్కడ పెరిగింది, ఈ మిగతా అంతా తగ్గుతూ వచ్చింది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎంత ఉంది? మనం చూస్తే కనుక 1,50,000 దగ్గర, ఇంకా 1,50,000 దిగువకు వచ్చేసింది ఆల్మోస్ట్ ఇవాళ. దీనికి కారణం ఏంటి? భారతదేశం దాచుకున్నటువంటి బంగారాన్ని తీసుకొస్తుంది,